మంచి పరిపాలన అందించిన మీరు అన్నట్టుగా గాంధీ గారి పక్కన అంబేద్కర్ పక్కన మీ ఫోటో కనుక వెళ్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు నిజంగా అన్నేళ్ళు పరిపాలించారు. కానీ మీ గురించి మాట్లాడుకోవడం వచ్చేటప్పటికి నెగిటివ్ మాట్లాడుకునేవి ఎక్కువ వస్తాయి, పాజిటివ్ రావు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎలక్షన్ సొంతంగా ఎప్పుడు నెగ్గల. మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎన్టీ రామారావు గెలిపించి పెట్టినటువంటి అసెంబ్లీ అది. దాన్ని మీరు ఆక్యుపై చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 99లో ఎలక్షన్ వాజ్పేయిని ఒక్కోటితో దించేశారు అన్నటువంటి సింపతిలో 19% ఓటు ఉన్నటువంటి బీజేపీ వచ్చి మీతో కలవటం వల్ల ఆ ఎలక్షన్ గెలిచారు. 2004, 2009 ఓడిపోయారు. 2014 వచ్చేటప్పటికి మన అందరికీ తెలుసు, ఓ పక్కన మోడీ వేవ్, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్, ఇంతమంది సాయం పడితే 1.2% తేడాతో మళ్ళీ గెలిచారు. ఇవన్నీ కూడా రాస్తారు రేపు చరిత్రలో. మీరు గాంధీ అంబేద్కర్ పక్కన ఫోటో పెట్టేసుకుందామంటే పెట్టారు, మీ ఇంట్లో పెట్టుకోవాలి తప్ప మొత్తం స్టేట్ అంతా పెట్టుకోవాలంటే ఏదో ఒకటి చేసి చూపించాలి. ఎవడో చేయనటువంటి పని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎందుకు గుర్తుండిపోయాడు? రాజశేఖర రెడ్డి మీద మీరు ఇన్ని కరప్షన్ ఛార్జీలు చేశారు. ఇంత రాజశేఖర రెడ్డి డైరెక్ట్గా ఫ్యాక్షనిస్ట్ అన్నారు, మర్డర్లు చేశాడన్నారు, ఇంత ప్రచారం చేశారు. చేసిన రాజశేఖర రెడ్డి కొడుక్కి అన్ని ఓట్లు ఎందుకు వచ్చాయి? ఒక్కడికిను చేశాడు కార్యక్రమాలు. 108 పెట్టాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, ఇందిరమ్మ పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఛాలెంజ్ చేశాడు ప్రెస్ మీట్లో. నేను పక్కన ఉన్నాను ఢిల్లీలో. ప్రెస్నే అడిగాడు, మీలో నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 బెనిఫిట్ నేను పొందలేదు స్టేట్ ప్రభుత్వం నుంచి అన్నవాడు ఎవడని ఉంటే చెప్పండి అన్నాడు. ఛాలెంజ్ అంటే అంత ప్రెస్ అంటే ఢిల్లీలో ప్రెస్ అంతా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు. అందరూ ఆశ్చర్యపోయారు, మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటని. అంటే ఒక ఆయన అడిగాడు, నేనేం పొందానని. నువ్వు హైదరాబాద్లో మీ కుటుంబం ఉందా? ఉన్నారండి, మా మదర్ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారండి. ఫోన్ చేసి అడుగు. గ్యాసు నేనే తగ్గించాను. మొత్తం నేషనల్ లెవెల్లో తగ్గిన రేటు కన్నా ఒక్కొక్క దానికి ₹50 తగ్గించాను. అడుగు మీ వాళ్ళు. అవునండి మేమే రాసామన్నాను. మరి ఏం చెప్తావు? ఒక్క కుటుంబం కూడా నా దగ్గర నుంచి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత బెనిఫిట్ పొందని కుటుంబం అంటూ లేదు. ఛాలెంజ్. అందుకని రాజశేఖర రెడ్డి అలా ఉండిపోయాడు. మీరు కూడా అలాగేదో చేయండి. అలాంటి పని ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఫోటో పట్టుకెళ్ళి పెట్టక్కలా, ఫోటో ఇక్కడ పెట్టుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.